హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ దేవాలయం శ్రీ మాతా నిమిషాంబికాదేవి దేవాలయం. ఈ నిమిషాంబికాదేవి దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చి ఒకటే నిమిషంలో కోరిన కోరికలను వెంటనే నెరవేర్చే తల్లిగా ఇక్కడ భక్తుల నమ్మకం. ఎప్పుడైతే మనము భక్తులము ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మన కోరికను ఒకటే నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తే ఆ తల్లి వెంటనే ఆ కోరిక నెరవేరుస్తుందనేది ఇక్కడ ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వీడియో నేను గతంలో చేశాను ఫ్రెండ్స్. మీకు ఆ వీడియోను ఎండ్ కార్డులో కానీ ఐ కార్డులో కానీ పెడతాను. మీరు ఆ వీడియోను కూడా పూర్తిగా చూడండి. ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఇక్కడ జరిగే పూజా విశేషాలు ఏంటి అనేది పూర్తి ఆ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ రోజు చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి తెలుగువాడికి తెలుగు నూతన సంవత్సరం ఉగాది.
ఈ ఉగాది నుండి మనకు అంతా శుభం జరగాలని మనం అందరం కోరుకుంటూ ఉంటాం. సో అలాగే నిమిషాంబికా దేవి దేవాలయానికి ప్రతి ఉగాదికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైతే మన కోరిక ఉందో నిమిషంలోనే కోరుకొని 16 ప్రదక్షిణ చేస్తే అమ్మవారు వెంటనే ఆ కోరిక నెరవేరుస్తుందని మన భక్తులందరి నమ్మకం. అలాగే ఈ ఉగాది రోజు మనం ఏదైతే కోరిక కోరుకొని ఉంటామో ఆ కోరిక వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ తల్లి అందుకే భక్తులు ఇక్కడికి వచ్చి తమ ఏవైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులు కోరుకుంటూ ఉంటారు. అలా ఈ నూతన సంవత్సరంలో అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకుంటే వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని భక్తుల ఒక ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు ప్రతి ఏటా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు వీలైతే ఒకసారి శ్రీ మాతా నిమిషాంబికా దేవిని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొద్ది మందికి ఈ విషయాన్ని తెలియజేయండి. మీరందరూ ఈ ఉగాది నుండి ఈ క్రోధినామ సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.